నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాంటి మన అమృతం కార్యక్రమం కూడా రెండు చక్కటి రుచికరమైన ఆరోగ్యకరమైన వంటకాలతో రెడీ అయిపోయింది. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? అయితే మనము మన పిల్లల్ని చాలా విషయాల్లో ప్రెషర్ చేస్తూ ఉంటాము, ఇది చేయండి అది చేయండి అని చెప్పి. అయితే ఒక చిన్న విషయం మనం గమనించాలండి, వాళ్లకు ఆ పని మీద అంటే అది ఆహారం కానివ్వచ్చు, లేకపోతే ఏదైనా ఆట కానివ్వచ్చు, ఇంటికి సరి అంటే వాళ్ళకు ఉపయోగపడే విషయాలు ఏవైనా కావచ్చు, వాటి మీద వాళ్ళకు ముందుగా ఒక చక్కటి అవగాహన, ఇష్టాన్ని క్రియేట్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే చేస్తారు. అది మనకైనా అంతే కదండి. మనకు ఇష్టం లేని విషయాన్ని చెయ్యి అంటే మనము ముందుకెళ్ళము, అలాగే వాళ్ళు కూడా. ఇది మనకి పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఎవరికైనా సరే ఒక పని మీద ఇష్టంని తర్వాత వాటి గురించి అవగాహన క్రియేట్ అవుతే ఆటోమేటిక్గా వాళ్ళు మనము చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మరి అదే విధంగా ఈ రోజు మన అమృతం కార్యక్రమంలో కూడా రెండు చక్కటి వంటకాలు రెడీగా ఉన్నాయి. అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పొంగనాల బూరెలు. మరి ముందుగా పొంగనాల బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పొంగనాల బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం 1 కప్పు, ఉడికించిన పచ్చిశనగపప్పు 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఇడ్లీ పిండి 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు. పొంగనాల బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా ఏం చేసామంటే పచ్చిశనగపప్పుని ఉడికిచ్చేసుకొని రెడీగా పెట్టుకున్నాం. ఓకే, బాగా నీళ్లు పోసి కాదు, మనం మామూలుగా బూరెలు చేసుకుంటాం కదా ఆ విధంగా అనమాట. మరి ఇలా పేస్ట్ లాగా అయితే చేయలేదు. ఇదిగోండి ఈ విధంగా, అంటే మనం ఉడికించుకొని చక్కగా ఇలా మనకి మెదుపుకుంటే మనకి ఇలా పేస్ట్ అయ్యే విధంగా మనం చేసుకొని పెట్టుకున్నాం. అంతే అండి. ఇడ్లీ పిండి మన ఇంట్లో ఎప్పుడైనా మిగిలిపోయి, అంటే నిన్నటిది మొన్న 2 డేస్ తింటాం సాధారణంగా, దోశలైనా ఇడ్లీనైనా మనం 2 డేస్ తింటూ ఉంటాం. అలా ఏదైనా ఇడ్లీ పిండి మీ ఇంట్లో మిగిలిపోతే నెక్స్ట్ డే ఏదైనా సందర్భానుసారంగా, అంటే దేవుడికి కాకుండా మామూలుగా ఇంట్లో తయారు చేసుకోవాలి అనుకుంటే కనుక దాంతో ఉపయోగించుకోవచ్చు అనమాట, ప్రత్యేకంగా మళ్ళీ చేసుకోకుండా. ఇది ఇడ్లీ పిండి. అంతే అండి. కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పచ్చిశనగపప్పు గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇందులో ఏంటి అంటే మనకు హార్ట్కి సంబంధించి చాలా మంచి హెల్ప్ చేస్తుంది అనమాట. హార్ట్కి చాలా మంచిది. ఎముకల్ని దృఢపరిచే విషయంలో కూడా శనగపప్పు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకు కంటి చూపుకు కూడా చాలా మంచిది తెలుసా. అలాగే ప్రెగ్నెంట్ గర్భిణీ స్త్రీలకు కూడా శనగపప్పు చాలా హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత అంటే మనకు ప్రెగ్నెన్సీ తర్వాత కూడా రకరకాల హార్మోనల్ చేంజెస్ వల్ల నెక్లో అంటే నెక్ బ్లాక్గా అయిపోవడము అలా జరుగుతూ ఉంటుంది. సో అక్కడ కూడా మనకి ఏంటి అంటే ఆ విషయంలో కూడా శనగపప్పు మనం ఇంట్లో ఉపయోగిస్తాం కదా శనగపిండి. సో మనకి బ్లాక్ పోవడానికి, బ్లాక్ హెడ్స్ పోవడానికి ఒక స్క్రబ్ లాగా కూడా, న్యాచురల్ స్క్రబ్ లాగా కూడా శనగపిండి చెప్పాలంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే శనగపప్పుకు శనగపిండికి రెండింటికి కూడా వర్తిస్తూ ఉంటుందన్నమాట. అలా ఏంటి అంటే బోల్డ్ అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి దీనికి. హార్ట్కి, బోన్స్కి, తర్వాత డైజెషన్కి చాలా చాలా మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం, శనగపప్పుతో చక్కగా ఈరోజు ఈ పొంగనాల బూరెలను తయారు చేసుకుందాం. అయితే పొంగనాల బూరెలు అంటే ఏంటి, ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఈ పొంగనాల పెనంలో నేను బూరెలు వేస్తున్నా. అంటే తక్కువ నూనె లేదంటే తక్కువ నెయ్యితోనే నేను ఈ బూరెలు తయారు చేయబోతున్నాను అనమాట. సాధారణంగా బూరెలు అంటే ఏంటి, డీప్ ఫ్రై అనేది అందరికీ తెలిసిందే. అయితే డీప్ ఫ్రై వద్దు అనుకునే వాళ్లకు తక్కువ నూనెతో లేదంటే తక్కువ నెయ్యితో అయిపోవాలి అనుకుంటే ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రాసెస్ అనమాట. అయితే దీనికోసం మనం ముందుగా ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకుందాం. అంటే ఇది లేనిదే ఏది చేయలేం కదండి. సో ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. అంటే ఇది మనకు తిన్నప్పుడు ఏంటి అంటే చాలాసేపటి వరకు మనకు హెవీగానే ఉంటుంది. సో అందుకే ఏంటంటే ఊరికూరికి ఆకలి అవ్వడము, ఏదో తినాలనిపిస్తూ ఉండడం అలా జరగదు. ఇన్ జనరల్ కూడా మనకి ఏంటి అంటే శనగపప్పు అనేది త్వరగా ఆకలి పుట్టించదు. అలాగే దాని ద్వారా ఏంటి అంటే ఆటోమేటిక్గా మనం బరువు కూడా తగ్గుతూ ఉంటాం, ఆకలిని కాస్త తగ్గిస్తుంది. సో ఊరికూరికి ఏదో ఒకటి తినాలి అని అనిపించడము తప్పు విషయం కాదు, కాకపోతే తినడం అనేది మంచి విషయం కూడా కాదు. కాబట్టి దాన్ని మనం కాస్త కంట్రోల్ చేసుకోవాలంతే. బాండి కాస్త వేడైన తర్వాత మనం ముందుగా ఏం చేద్దామంటే బెల్లం వేసేసుకొని బెల్లం కరిగి చేసుకుందాం. 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇది ఒక్కసారి కరిగి చేసుకుందాం. అది కొంచెం మనకు కరిగిన తర్వాత కావాలంటే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. ఇది మనకు చక్కగా కోర్స్ పండగలకు తయారు చేసుకోవచ్చు, ఒకవేళ మనం కొత్త పిండి తయారు చేసుకుంటే. అంటే ఇవన్నీ ఏంటి అంటే చాలా ఈజీ అండి. ఇక్కడ మన అమృతం కార్యక్రమంలో పంచదార ఇవన్నీ బాగా తగ్గించుకొని, అసలు పంచదార అనేది మనం వాడము, ఎప్పుడైనా వాడాల్సి వస్తే కనుక బ్రౌన్ షుగర్ వాడుతూ ఉంటాం, అది కూడా కొద్దిగా. సాధారణంగా మనం బెల్లం ఉపయోగిస్తూ ఉంటాము స్వీట్స్ అయితే. ఇంకా దానికి బదులుగా అంటే ఏం ఉండదు కదండి ప్రపంచంలో. సాధారణంగా అప్పుడప్పుడు మనం ఎండు ఖర్జూరం కూడా వాడుతూ ఉంటాం.
చాలా కొన్ని లడ్డూలు అవి చేసినప్పుడు మనకి ఎండు ఖర్జూరం కూడా ఉడకబెట్టుకొని వాడడము, తర్వాత పేస్ట్ చేసుకొని వాడడము, అంటే తీపి రావాలి అంటే అది కూడా చేస్తూ ఉంటాం. ఇది కొంచెం కరిగింది కాబట్టి కొద్దిగా నీళ్లు పోసుకుందాము. బెల్లం కాస్త కరగాలి. ఇది పిల్లలకు చేసి పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదండి. అంటే ఆ పొంగల్ అంటే మామూలుగా బూరెల ప్రాసెస్ పెద్దదే, ఇలా చేస్తే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. ఇది జీర్ణక్రియ కూడా చాలా బాగా పనిచేస్తుంది అండ్ డైజెషన్కి కూడా చాలా మంచిది, ఇబ్బంది ఏం లేదు. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఆరోగ్య విలువలు చూసుకున్నా కూడా ఇందులో చాలా బాగుంటాయి. ఇది ఒకసారి బాగా ఇలా కలుపుతూ ఉంటే మనకు బెల్లం కరిగిపోతుంది. బెల్లం కరిగితే సరిపోతుందండి, తీపి కోసం మాత్రమే కదా, ఇది పాకము అది కూడా మనకి ఏం అవసరం లేదు. చక్కగా కలిపేసుకుందాం. బెల్లం కరిగిపోయిందండి. ఇప్పుడు మనం ఏంటంటే మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి పచ్చి శనగపప్పు ఏదైతే ఉందో అది మనం ఇలా ఇదిగోండి ఈ విధంగా, అంటే మనకు చేత్తో ఇలా మెదుపుకుంటే ఇలా మ్యాష్ అయిపోయేటట్టు చూసుకోవాలి. ఇది మనము ఇందులో వేసేసుకుందాం. అంతకన్నా ముందు యాలకుల పొడి కూడా వేసేసుకుందాం, ఎందుకంటే మనకు వన్స్ పెసరపప్పు ఈ శనగపప్పు వేసిన తర్వాత కరగకపోవచ్చు తొందరగా. అందుకేంటి అంటే మనం కాస్త బెల్లం నీళ్ళల్లో యాలకుల పొడి కూడా వేసేసుకుందాము. ఆ తర్వాత ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి పచ్చి శనగపప్పు, ఇది కొంచెం మనకు దగ్గర పడుతుంది. మీరేం కంగారు పడకండి, ఖచ్చితంగా దగ్గర పడుతుంది. ఎందుకంటే పప్పు కదా, పప్పు అలాగే బెల్లం ఈ రెండు కూడా మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గర పడాలి. ఇది కొంచెం పలుకులుగా వచ్చింది, కాకపోతే కొంతమందికి పలుకులుగా ఇష్టము, కొంతమందికి ఇట్లా బాగా నున్నగా ఉండాలనుకుంటారు, కొంతమందికి అలా పలుకులుగా ఉంటే ఇష్టము. కోర్స్ అది మీరు చూసుకోండి. బాగా నున్నగా ఉండాలి అనుకుంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు బాగా నున్నగా రుబ్బుకోవాలన్నమాట. నీళ్లు పోయకూడదు, అస్సలు నీళ్లు పోయకూడదు. నీళ్లు పోస్తే మళ్ళీ ప్రాబ్లం, నీళ్ళగా అయిపోతుంది. నీళ్లు పోయకుండా రుబ్బుకోవాలన్నమాట. అంటే అప్పుడు ఉడికించుకునేటప్పుడు కొంచెం బాగా ఉడికించుకోవాలి. 2 విజిల్స్ కాకుండా ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలి. అందులో కూడా నీళ్లు తక్కువగా పోయాలి ఉడికించుకునేటప్పుడు కూడా. ఇవన్నీ చిట్కాలు, ఊరికే వచ్చేవి కదా వంటలు, చిట్కాలు ఉంటాయన్నమాట. చేస్తూ ఉంటే అదే వస్తుందండి ఏదైనా సరే. మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, ఏదైనా ఇష్టంగా చేసుకుంటే ఏం కష్టం అనిపించదు. అదే మనం ఇష్టపడలేదనుకోండి, ఆహా చిన్న విషయం కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇది ఒక 2 నిమిషాలు ఇలా చక్కగా దగ్గర పడుతుంది అనమాట. అంతవరకు మనం వెయిట్ చేద్దాం, కలుపుతూ ఉందాం ఇలా. చివరిలో కాస్త నెయ్యి వేసుకోవచ్చు, ఇప్పుడు కాదు, కొంచెం అది దగ్గర పడింది అంటే అప్పుడు వేసుకోవచ్చు. చూసారా ఇంతకు ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో వాటర్లో. అంతే, ఇలా ఒక 5 నిమిషాల పాటు మనం ఇలా కలిపేసుకొని ఉడికిచ్చేసుకున్నామంటే బాగా దగ్గర పడిపోతుంది అనమాట. పేస్ట్ లాగా, అంటే బాగా దగ్గర పడిపోయి ఒక ఉండలాగా కట్టడానికి రెడీగా ఉందన్నమాట ఇది. ఇది ఒకసారి బాగా ఇట్లా కలిపేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా సరిపోతుంది. ఇంకా టైం అంటే చల్లారిపోతే దగ్గర పడిపోతుంది. సో ప్రస్తుతానికి నీళ్లు అనేవి ఏమీ లేవు ఇందులో, చక్కగా కలిపేసుకున్నాము. మనకి బాండీని కూడా వదులుతోంది ఇది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని చక్కగా దీంట్లో అయినా చల్లాపరచుకోవచ్చు, వేరే ప్లేట్లో కానీ తీసుకొని చల్లార్చుకోవచ్చు. చూసారా అండి, ఇది చక్కగా మనకు చల్లారిపోయింది. అంటే మనకు చెయ్యి పెట్టడానికి, ఉండ కట్టుకోవడానికి అణువుగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇటువైపు ఇడ్లీ పిండి రెడీగా ఉంది, నెయ్యి రెడీగా ఉంది, మనకు పూర్ణం కూడా రెడీగా ఉంది. ఇప్పుడు పొంగణాల బూరెలు తయారు చేసేసుకుందాం. ముందుగా మనం ఏం చేయాలి అంటే, ఈ పొంగణాల బాండీని ఆన్ చేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకుంటే మనకి పొంగణాల పెనం ఏదైతే ఉందో అది కాస్త వేడవుతూ ఉంటుంది. ఈ లోపు మనం ఏం చేద్దాము, ఇందులో కాస్త నెయ్యి వేసేసుకుందాం, అంటే మనకు అడుగు అంటకుండా ఉండడానికి. ఇలా నెయ్యి పోసుకొని ఒకసారి ఇలా ఒకసారి కలిపేసుకుంటే మనకు చక్కగా అడుగు అంటకుండా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ముందుగా ఏం చేద్దామంటే, ఈ చల్లారిన ఈ బెల్లం అలాగే శనగపప్పు మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని మనం ఇలా చక్కగా చిన్నగా ఉండల్లాగా తయారు చేసుకుందాం.
ఇలా చక్కగా చేతికి నేను నెయ్యి లేదా నూనె రాసుకోవాలండి. అంటే మనకు చేతికి అంటుకోకుండా ఉండడానికి అంతే. అది ఏదైనా కూడా పర్వాలేదు. కాకపోతే మనం ఇది ఖచ్చితంగా పూర్ణము, ఈ బూరెలు ఇవన్నీ కూడా మనం నెయ్యితోనే చేస్తూ ఉంటాం కాబట్టి కాస్త చేతికి నెయ్యి తీసుకుందాం. ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పొంగణాల పెనం కూడా చాలా వేడెక్కిపోయింది. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న ఇడ్లీ పిండిని కొంచెంగా వేసుకుందాం. ఫస్ట్ ఇందులో మనం తయారు చేసుకున్న ఉండను ఇలా మధ్యలో పెట్టుకుందాం. ఆ తర్వాత పైన నుంచి మరలా ఇడ్లీ పిండిని వేసేసుకుందాం. అంటే ఇదేంటి అంటే మనము బూరెల్లాగా ఇలా ముంచి వేసే కన్నా కూడా ఈ విధంగా చేసుకుంటున్నాం. పెనం వేడైపోయిందండి. నేను ఫాస్ట్గా మిగతావన్నీ కూడా వేసేస్తాను. నేను కొంచెం ఫాస్ట్గా చేస్తాను ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. ఈ విధంగా చూసారా ఇలా చక్కగా మనం తయారు చేసుకున్న ఉండలన్నిటిని కూడా పెట్టేస్తున్నాం. దీనిపైన నుంచి మళ్ళీ మనం చక్కగా ఇలా పిండి వేసేసుకుందాం. మొత్తం అంటే అది ఆ ఉండంతా కవర్ అయ్యేటట్టుగా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో చక్కగా కాస్త నెయ్యి వేసుకుందాం. కొంచెం నెయ్యి ఎక్కువగానే వేయాలండి. ఎక్కువగానంటే మరీ ఒక చుక్క అలా కాకుండా ఒక హాఫ్ స్పూన్ లాగా వేస్తే బాగా వస్తుంది అనమాట. రుచి బాగుంటుంది. స్వీట్ కదా, రుచి కూడా బాగుంటుంది, బాగా వేగుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా మూకుడు మాడినప్పుడు మనం ఎలా శుభ్రం చేసుకోవాలి? ఇలా శుభ్రం చేసుకోవాలి. అందులో కాస్త ఉప్పు నీళ్లు వేసి స్టవ్ మీద ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఆ నీళ్లు కాస్త చల్లారిన తర్వాత అప్పుడు శుభ్రం చేసినట్టయితే ఆ మాడ అనేది త్వరగా తొలగిపోయి త్వరగా శుభ్రం కూడా అయిపోతుంది. మరి ఈ చిట్కా మీకు అవసరమైనప్పుడు ప్రయత్నించండి. మనకు చక్కగా చూసారా ఈ విధంగా అయిందనమాట. అంటే మనం ఎక్కడా కూడా ముంచలేదు, కానీ మనకు బూరెలు తయారైపోయాయి. ఎలా అంటే ఇలాగే అనమాట. పొంగణాల పెనంతో ఇలా చక్కగా చేసేసుకోవచ్చు అండి. చాలా తక్కువ నూనెతో చక్కగా చేసేసుకోవచ్చు అనమాట. ఎక్కడ డీప్ ఫ్రైలు ఇలాంటివి ఎక్కడ ఏ మాట రాలే చూసారా, సూపర్గా అయిపోయాయి. నెయ్యితో వేయించేసుకున్నాం కాబట్టి రంగు కూడా సూపర్గా మారిపోయింది. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు, అయిపోయింది. ఇప్పుడు మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఈ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. అలాగే మా ప్లేట్ కూడా చూసారా ఎంత చక్కగా డెకరేట్ అయ్యి ఉందో. పైనాపిల్, తర్వాత కీరా ఇవన్నీ ఉన్నాయన్నమాట. అన్ని హెల్దీ. ఏమంటే మా వంటలు ఎంత హెల్దీగా ఉంటాయో మా ప్లేట్లో ఈ కార్వింగ్ కూడా అంతే హెల్దీగా ఉంటుంది. చూసారా ఇలా చక్కగా మధ్యలో వచ్చేసింది. ఈ విధంగా వేడివేడిగా తక్కువ నెయ్యితో ఇంత చక్కటి టేస్టీ బూరెలు మనం తయారు చేసేసుకున్నాం. పొంగణాల బూరెలు మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పొంగణాల బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం 1 కప్పు, ఉడికించిన పచ్చిశనగపప్పు 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఇడ్లీ పిండి 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు. పొంగణాల బూరెలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో బెల్లం, నీళ్లు పోసి కరిగించుకోవాలి. ఆ తర్వాత అందులో యాలకుల పొడి, ఉడికించుకున్న పచ్చిశనగపప్పు వేసి దగ్గర పడేంత వరకు మగ్గించుకొని చల్లార్చుకోవాలి. తర్వాత చేతికి నెయ్యి రాసి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పొంగణాల పెనానికి నెయ్యి రాసి కరిగిన తర్వాత ఆ పాన్ లో ఇడ్లీ పిండి సగానికి వేసుకొని ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్న శనగపప్పు ఉండల్ని మధ్యలో పెట్టి మళ్ళీ దానిపైన ఇడ్లీ పిండిని వేసి కాస్త నెయ్యి వేసి 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పొంగణాల బూరెలు రెడీ. చూసారు కదా పొంగణాల బూరెలు ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను.
ఇది మీకు ఇది చాలా వేడిగా ఉందండి. ఇప్పుడు మీకు చూస్తే కనుక చూడండి ఇలా వస్తుంది అనమాట. చూసారా? అంటే మీకు చక్కగా అది కొంచెం చల్లారిన తర్వాత మీరు తీసుకున్నారు అంటే మీకు చక్కగా బెల్లం పూర్ణం టేస్ట్ అది అద్భుతంగా తెలుస్తుంది. చాలా బాగుందండి, సూపర్. అంతే, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక రుచి విషయంలో అయితే 100/100 పాయింట్స్ అనమాట. తప్పకుండా ప్రయత్నించండి. ఇదే విధంగా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఫస్ట్ అదిలా చేసావు అని చెప్పి, ఇలా చేశానని చెప్పండి తర్వాత. ఓకే, ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట మంచి మసాలా కూర, చామగడ్డ మసాలా. ఇక చామదుంపలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. మరి చామదుంప మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాం. చామగడ్డ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, టొమాటో ప్యూరీ 1 కప్పు, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. చామగడ్డ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా చామగడ్డ ఉడికించేసుకొని దానిపైన తొక్క తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. సాధారణంగా మనం చామగడ్డ వేపుడు చేసుకున్నా, ఏ కూరలు చేసుకున్నా కూడా చామగడ్డతో ఇలాగే చేసుకుంటాం కాబట్టి ఆ విధంగా చేసేసుకున్నాం. ఇంకా మిగతావన్నీ కూడా అన్ని మన ఇంట్లో ఉండేవే నార్మల్ సౌత్ ఇండియన్ మసాలా పొళ్ళు, కావాల్సిన పదార్థాలు. అయితే చామగడ్డ మసాలా కూర, ఈ కూర ఎలా తయారు చేసుకోవాలో ఏంటో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు చామదుంపలు నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు. చామదుంపలతో వేపుడు చేసుకుంటే ఆహా అంటే అసలు ఇంకా ఆకలి అనేది పుట్టుకొస్తూ ఉంటుందన్నమాట. అలా అయితే చామదుంపల్లో చాలా అధికంగా ఐరన్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మ్యాంగనీస్, మెగ్నీషియం, ఫైబర్, కాపర్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. అలాగే మీకు తెలుసా అంటే చామదుంపలు స్కిన్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయంట. అంటే చర్మ సౌందర్యాన్ని కాపాడడానికి, అంటే యాంటీ ఏజింగ్ లాగా అలా మనకు చామదుంపలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా ఓవరాల్గా అంటే హార్ట్కి సంబంధించి, బీపీకి సంబంధించి దేనికైనా కూడా చామదుంపలు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అసలు టేస్టీగా ఉండి ఆరోగ్యానికి చాలా మేలు చేసేవి అంటే మనం ఎంత తిన్నా కూడా ఇబ్బంది ఏం అనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా మంచి వెజిటేబుల్ యాక్చువల్గా. మరి దీంతో మసాలా కూర ఎలా తయారు చేసుకోవాలో ఏంటో కూడా తెలుసుకుందాం. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. అలాగే బ్లడ్ సర్క్యులేషన్కి కూడా చామగడ్డలు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. అలాగే డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చామదుంపలు బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ షుగర్ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి కాబట్టి మనకు హ్యాపీగా, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఇష్టంగా తినచ్చు. అయితే ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. చామదుంపలకు ఎప్పుడూ కూడా 1 స్పూన్ నూనె ఎక్కువ పడుతుంది. మామూలు కూరగాయలతో కంపేర్ చేసుకుంటే ఇది 1 పిసర్ నూనె ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే అలా తీసుకుంటేనే దాని రుచి బాగుంటుంది కాబట్టి. నూనె కాస్త వేడైన తర్వాత జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో కాస్త పసుపు, ఇది ఒకసారి కలిపేసుకుందాం. అలాగే మనకు చామదుంపలు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వల్ల మన ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకే పిల్లలకు కూడా ఖచ్చితంగా చామదుంపల్ని వారానికి ఒకసారైనా 100% పెట్టే ప్రయత్నం చేయండి. ఇందులో యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉంటాయండి. అందుకే ప్రతి వెజిటబుల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత కాస్త అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం ముక్కలైనా వేసుకోవచ్చు, కాస్త అల్లం పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయినా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత టొమాటో ప్యూరీ. టొమాటో ముక్కల కన్నా కూడా మనకు ఈ కూరలో టమాటా పేస్ట్ లాగా వేసుకుంటే బాగుంటుంది. ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. ఇది చాలా సులభంగా ఈజీగా చేసేసుకోవచ్చండి. మీకు ఎక్కువ టైం కూడా పట్టదు. కాకపోతే చామగడ్డలు ముందుగా ఉడికించుకోవడం అనేది ఒక్కటే ప్రాసెస్ అనమాట. టమాటా ప్యూరీ చేసుకోవడం ఒక ప్రాసెస్. మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఒకవేళ
మీ ఇంట్లో అందరికీ ఉల్లిపాయలు అవన్నీ వేసుకుంటే ఇష్టం అనుకుంటే కనుక ఖచ్చితంగా అందరికీ ఇష్టం ఉంటుంది. ఉల్లిపాయ కూడా చాలా మంచిదండి. అంటే మన అమృతం కార్యక్రమంలో మేము ఉపయోగించాం, కానీ ఉల్లిపాయ కూడా చాలా మంచిది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటూ ఉంటారు కదా. ఇందులో మీరు ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అంటే ఈ టొమాటో పేస్ట్ వేసాం కదా, దానికన్నా ముందు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు. ఇది ఒకసారి దగ్గర పడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి చామగడ్డ ముక్కలు ఉడికించినవే కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది. ఇది ఒకసారి కలుపుకున్నాక కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇది ఒకసారి కలిపేస్తాం. ఇప్పుడు కొంచెం వాటర్, అది ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం పోసుకుంటే సరిపోతుంది. ఇది కూడా మన చామదుంపలు కూడా ఉడికిపోయింది కాబట్టి జస్ట్ మనకి ఏంటంటే ఆ మసాలా అది కలవడానికి కాస్త నీళ్లు పోసుకున్నాం అంతే. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా కొంతమంది నిద్ర పట్టట్లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఏం చేయాలి అంటే గసగసాలను ఒక బట్టలో చుట్టి ఆ మూటను కాసేపు వాసన చూడాలి. అప్పుడు త్వరగా నిద్ర పడుతుంది. అలా కాకపోతే నిమ్మకాయ రసాన్ని ఉదయము సాయంత్రము ఒక చెంచెడు ఖచ్చితంగా ఒక వారం పాటు 10 రోజుల పాటు తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే కూడా నిద్ర త్వరగా పడుతుందట. మరి ఈ చిట్కాలు మీకు అవసరమైతే ప్రయత్నించండి. దీంట్లో కాస్త గరం మసాలా పొడి, కాస్త గరం మసాలా పొడి, చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. గరం మసాలాకి బదులుగా జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇలా కూడా వేసుకోవచ్చు. కానీ మనం ఈరోజు మన చామదుంపల మసాలానే అన్నాం కాబట్టి గరం మసాలా వేయడం జరిగింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా వేడివేడిగా రుచికరమైన చామగడ్డ మసాలా తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చామగడ్డ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, టొమాటో ప్యూరీ 1 కప్పు, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. చామగడ్డ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, కాస్త పసుపు, అల్లం పేస్ట్, టొమాటో పేస్ట్ వేసి కాస్త వేయించిన తర్వాత అందులో సరిపడా ఉప్పు, ఉడికించిన చామదుంప ముక్కలు వేసి కాస్త నీళ్లు పోసి మరిగించుకోవాలి. చివరిగా కాస్త గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చామగడ్డ మసాలా రెడీ. చూసారు కదా చామగడ్డ మసాలా ఎంత సులభంగా, ఎంత చక్కగా తక్కువ పదార్థాలతో తయారు చేసేసుకోవచ్చో. మీ ఇంట్లో కూడా తయారు చేసేసుకోండి. ఇక రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. భలే ఉందండి. కారం కూడా కరెక్ట్గా సరిపోయింది, మరి ఎక్కువగా కాలేదు. అంటే నేను పచ్చిమిరపకాయలు వేసాను, మసాలా పొడి వేసాను కాబట్టి కొంచెం కారంగా ఉంటుందేమో అనుకున్నా, కానీ కరెక్ట్గా సరిపోయింది. అంటే మనము టొమాటో పేస్ట్ కూడా వేసుకున్నాం కదా, సో ఆ పులుపు ఈ కారం సెట్ అయిపోయింది అనమాట. చాలా చాలా బాగుంది. ఇది చపాతీలో కూడా బాగుంటుంది, జొన్న రొట్టెల్లోకి బాగుంటుంది, ఇంకా అన్నంలోకి అయితే ఇక చెప్పాల్సిన పనే లేదు. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, మరి వాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఒక స్వీటు, ఒక హాట్ మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.